గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్రాష్ట్ర దొంగను చందానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10వ తేదీన దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని చందానగర్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దొంగతనానికి పాల్పడింది నేహామియా అలియాస్ బ్రూస్లీ మరియు నగేష్ అని తెలిసింది. నేహామియాపై కర్ణాటకలో 7, ఆంధ్రప్రదేశ్లో 9, సైబరాబాద్లో 17, హైదరాబాద్లో 12, రాచకొండలో 6, మొత్తం 64 కేసులు ఉన్నాయి. 10 సార్లు జైలుకు వెళ్ళొచ్చారు. 25 లక్షల రూపాయలు విలువ చేసే 20 తులాల బంగారం, 400 గ్రాముల వెండి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఓకే మనకు 10th and 11th ఇంటర్వీనింగ్ నైట్ ఆఫ్ ఆగస్ట్ 2024 నాడు మనకు ఒక కంప్లైంట్ వస్తుంది, వాళ్ళ ఇంట్లో దొంగతనం అయిందని. తర్వాత అది అక్కడ మన క్లూస్ టీం వెళ్ళి ఛాన్స్ ప్రింట్ తీసుకొని ఛాన్స్ ప్రింట్ కంపేర్ చేసగా అది చేసిన వాళ్ళు A1 నెహామియా అలియాస్ బ్రూస్లీ అని తెలుస్తుంది. ఈజ్ ఏ నోన్ అఫెండర్. బై దట్ టైం ఆల్రెడీ అతని మీదే 53 కేసెస్ ఉన్నాయి అండ్ 10 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అయినా కానీ మార్చుకోలేదు, మళ్ళీ దీనికి మొదలుపెట్టాడు దొంగతనానికి. సో ఇట్లా అతను 2-3 ఇళ్ళు ఒకే రోజు చేసేసి వెళ్ళిపోతాడు. మన టీం ఇతన్ని వెతుకుతుంటుంది. ఈజ్ ఏ సీజన్డ్ పర్సన్. ఇతన్ని పట్టుకోవడం, ఎందుకంటే ఇతను మిగతా వాళ్ళలాగా అలాంటి క్లూస్ అవి ఏమీ చేయడు. మోడస్ ఆపరెండి రాడ్ ఉపయోగించి ఆ లాక్ని ఓపెన్ చేస్తాడు. ఆ పర్టికులర్ మెథడాలజీలో చేస్తాడు. ఆ మోడస్ ఆపరెండి చూసి తర్వాత ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని మా టీం చందానగర్ SHO అలాగే అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ACP మియాపూర్ అండ్ అడిషనల్ DCP మాదాపూర్ వీళ్ళందరూ కూడా CCTV ఫుటేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకొని ఫైనల్గా ఇతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్నాక ఆల్రెడీ ఇంకా 11 కేసెస్, అంటే దాదాపు 64 కేసెస్, ఇంకా 11 కేసెస్లో ఇతను కన్ఫెస్ అయ్యాడు, విచ్ ఆర్ అన్రిజిస్టర్డ్ ఆర్ ఎట్ టు బి రిజిస్టర్డ్. సో 11 కేసెస్లో 8 సైబరాబాద్ అండ్ 3 హైదరాబాద్ కమిషనరేట్కి చెందుతుంది. టోటల్ ఇతని మీదే 64 కేసెస్ ఉన్నాయి. 10 టైమ్స్ జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇది 11th టైం పంపిస్తున్నాం. సో ఇతని మీద పీడియాక్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అండ్ ఇతని నుంచి మనకు 25 తులాస్ ఆఫ్ గోల్డ్ అండ్ 400 గ్రామ్స్ ఆఫ్ సిల్వర్, 2 బైక్ అండ్ క్యాష్ అరౌండ్ 30,000, టోటల్ వర్త్ 25 lakh రూపీస్ వర్త్ ఆఫ్ ఐటమ్స్ రికవరీ చేయడం జరిగింది. ఇతను ఎవరెవరు కమ్మిండో వాళ్ళని కూడా ట్రాక్ చేస్తున్నాము, వాళ్ళని కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసిన అందరినీ కూడా CP సార్ ప్రశంసించారు. అండ్ ఐ ఆల్సో పర్సనలీ కంగ్రాచులేట్ ఎంటైర్ టీమ్. అండ్ ఇన్ సైబరాబాద్ 12, హైదరాబాద్ 6, రాచకొండ, కర్ణాటకలో 7, ఏపీలో 9, GRP సికింద్రాబాద్లో 2, ఇట్లా 3 మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఇతన్ని పట్టుకోవడం జరిగింది. లాస్ట్ ఇతను రిలీజు May 2 నాడు జైలు నుంచి రిలీజ్ అవుతాడు. సో ఈ మోడస్ ఆపరెండి మళ్ళీ చెప్పండిగా, ఈ విల్ గో లైక్ ఏ డైలీ వేజ్. అన్నీ స్మాల్ గల్లీకి పోతాడు. అక్కడ ఏదేది లాక్ అయినాయి అన్నీ పొద్దునే మార్క్ చేసుకొని సాయంత్రం వచ్చేసి అంటే
మిడ్ నైట్ అరౌండ్ 2 o'clock వచ్చేసి ఆ రాడ్తో లాక్ పగలగొట్టి దొంగతనం చేస్తాడు. సో ఇతని పాటు కుర్వా నాగేష్ అని ఇతను తోడుంటాడు, అతన్ని కూడా పట్టుకోవడం జరిగింది. సో గ్రేట్ ఎఫర్ట్ ఫ్రమ్ అవర్ టీమ్, కంగ్రాచులేట్ పర్సనలీ. సో మెసేజ్ టు ఆల్, మీరు ఏదైనా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా లోకల్ పిఎస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ మోర్ దాన్ 2-3 days, సో దట్ వీ కెన్ పుట్ ఏ స్పెషల్ పాయింట్ పెట్టేసి అక్కడ నైట్ కూడా వీల్ హ్యావ్ ఏ పాయింట్ బుక్ అండ్ పెట్రోలింగ్ కూడా చేస్తాం. థ్యాంక్ యూ.